ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వం అమలు చేయబోతున్న ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సమావేశాలు నిర్వహించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ 2, 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని అర్హత గల నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన లబ్ధిదారుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. రైతు భరోసా పథకంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు, వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములను జాబితా నుండి తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, కమిషనర్ చిట్యాల సతీష్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాగా లేని వాళ్ళు సెపరేట్గా దరఖాస్తు ఇవ్వండి. దానికోసం ఏమైనా కొత్త పథకం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అంటే ఆ టైంకి అది వచ్చేస్తుంది. ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎవరికి జాగా ఉన్నాయి, ఇల్లు రాలేదు అంటే మనకి దరఖాస్తు రాసి ఇచ్చేది మనం దానికి యాడ్ చేస్తాము. రైతు భరోసా సంబంధించిన కూడా వ్యవసాయ భూమికి వస్తుంది, అంటే లేఅవుట్ నాలా కన్వర్ట్ అయిన దానికి రాదు. పడావు ఉంది తర్వాత కూడా డబ్బు వస్తుంది. సో అట్లా ఇట్లాంటిగా లేవు సాగు చేస్తున్నాము తర్వాతే వస్తుంది. వ్యవసాయ యోగ్య భూమి ఏమైనా ఉన్నాయి అన్నిటికీ వస్తుంది. నాలా కన్వర్జన్ చేశారు అంటే తర్వాత రావు. సో ఇక్కడ ఏమైనా మిస్ అయింది అంటే మీ కన్సర్న్ ఏఈఓ దగ్గర రైతు భరోసాకి ఎవరెవరికి ఎంత నమోదు చేసామో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఏమైనా నాలా కన్వర్ట్ అయి ఉన్నాయి అంటే మీరు కూడా దానికి చెప్పాలి. సో మనం దానికి తీస్తాము. అండ్ ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన కూడా లిస్ట్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. ఏమైనా భూమి ఉంది కానీ పేరు రాలేదు అంటే చెప్తే దానికి మళ్ళీ ఎంక్వైరీ చేసేసి లిస్టులో పేరు యాడ్ చేస్తారు. రేషన్ కార్డు సంబంధించిన కూడా 2-3 లిస్టు ఉన్నాయి. ఒకటి కులగన్నా సంబంధించిన లిస్టు వచ్చినాయి, ఒకటి ప్రజాపాలన సంబంధించిన లిస్టు ఉన్నాయి, ఇంకా కొన్ని మీ సేవలు ఎడిషన్కి అప్లై చేసి ఉన్నారు, దానికి సంబంధించిన కూడా లిస్టు ఉన్నాయి. అన్నిటికీ ఎంక్వైరీ అయిపోయి ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి, ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 లిస్టులో కూడా మీ పేరు లేవు అంటే కొత్త దరఖాస్తు ఇవ్వండి. స్ప్లిటింగ్కి ఇంట్లో 5-6 ఒక రేషన్ కార్డు మీద పేరు ఉంది, దానికి 2 స్ప్లిట్ చేస్తారు అంటే దానికోసం ఒక సెపరేట్ దరఖాస్తు ఇవ్వండి. ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఈ ఒక రేషన్ కార్డులో ఎవరు ఉంటారు, సెకండ్ రేషన్ కార్డులో ఎవరు ఉంటారు. సో అట్లా మనకి ఈ వార్డు ఆఫీసర్ ఈరోజు ఇక్కడే ఉంటారు. మీరు ఎప్పటి వరకు మీ అందరూ దరఖాస్తు రాసిస్తారు, అన్ని నోట్ చేసేసి మనకి దరఖాస్తు పంపిస్తారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు రాష్ట్ర మొత్తం నుంచి అందరికీ లబ్ధి జరుగుతుంది. ఏమైనా మిస్ అయింది అంటే దాని నుంచి ఎలాంటిగా సందేహాలు పెడితే ఆలోచన ఉంటుంది. మీరు ఇమీడియట్గా కొత్త అప్లికేషన్ ఇవ్వండి. సో దట్ మనం దానికి నోట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి మళ్ళీ పేరు యాడ్ చేయగలం. ఓకే. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా 4 పథకాలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలకు సంబంధించి ఈ నెల జనవరి 26వ తారీఖు నుండి అమలు చేయడంలో భాగంగా ఈ వార్డు సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వార్డులో ఆల్రెడీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసి 43 మంది రేషన్ కార్డుకు సంబంధించిన లబ్ధిదారులను ఎలిజిబుల్గా గుర్తించడం జరిగింది. వారి పేర్లు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి మరియు ఈ లిస్టులో రాని వాళ్ళ పేర్లు, మా పేరు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. రాని వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద కానీ అప్లికేషన్ రాసి మీ యొక్క ఆధార్ కార్డు మరియు మీ మొబైల్ నెంబర్ రాసి మీరు కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే రేషన్ కార్డు అని ఇందిరమ్మ ఇండ్ల కోసమైనా కూడా
మీరు దరఖాస్తు చేసుకొని మా వార్డ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు 2వ వార్డులో. ఒకవేళ ఈ 2వ వార్డులో ఇవ్వండి ఇప్పుడు, లేదంటే మన మున్సిపల్ ఆఫీసులో ఆల్రెడీ ఒక ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు దరఖాస్తు చేయదలసిన వారు మున్సిపల్ కార్యాలయంలో కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, అదేవిధంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మరి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు కానీ, ఇంధనం బిల్లులు కానీ, రైతు భరోసా కానీ ఇలాంటి ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా అందవేయాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులను వాళ్ళ వార్డులోకి వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళను ఇచ్చేసి, అంటే వాళ్ళకు అర్హులను గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైతే మొన్న ఒక రేషన్ కార్డులకు సంబంధించి 2వ వార్డుకి సంబంధించి ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులకు ఎలిజిబుల్ ఉన్నారు. ఇంకా ఎవరైతే రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారో మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే కాకుండా ఇవాళ రేపు ఎల్లుండి అంటే 3 రోజులు మన మున్సిపల్ ఆఫీస్ నస్పూర్లో ఉంది. అక్కడ కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసాం. అక్కడికి కూడా వచ్చి ఎవరైనా అందుబాటులో లేకుంటే అక్కడికి కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దానికి కూడా ఎవరైతే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ నుండి మీరు వ్యవసాయం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఎలిజిబుల్ లిస్ట్ అంటే అప్లికేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇంకోటి అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ మన తహసీల్దార్ గారు ఉన్నారు. ఎవరైనా కొత్త రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు, గతంలో చాలా వరకు పిల్లల పేర్లు కానీ తల్లిదండ్రుల పేర్లు కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, వాటిని కూడా సర్చ్ చేసుకొని కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ వారికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆఫీసర్ను మీ వాడికే తీసుకొచ్చి ఇక్కడనే సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంగళవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నస్పూర్ బీఆర్ఎస్ యూత్ విభాగంలో చురుకుగా పనిచేస్తున్న కందుల ప్రశాంత్పై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తీగల్పహడ్ ఏఎస్ఆర్ఆర్ నగర్కు చెందిన తాళ్లపల్లి శ్రావణి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ఈ కంపెనీలో ఆమె ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిందని ఉద్యోగం ఇవ్వకుండా ఆపారని, దీనికి కారణం దుర్గం వెంకటేశ్వర్లోని ఆమె కందుల ప్రశాంత్కు తెలిపింది. శ్రావణి, ఆమె తల్లి కందుల ప్రశాంత్ ముగ్గురు కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి అడిగారని తెలిపారు. అతని వద్ద ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ తీసుకుని పరిశీలించగా వెంకటేశ్వర్లు ఇదంతా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ యూత్ నాయకుడు కందుల ప్రశాంత్ కులం పేరుతో దూషించాడని కాంగ్రెస్ నాయకులు దుర్గం వెంకటేశ్వర్లు చేత తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టించారని ఆరోపించారు. ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నాల్లోనే జరిగిందని, అక్రమ కేసులకు తాము భయపడేది లేదన్నారు. తన భర్తను అన్యాయంగా కేసులో ఇరికించారని కందుల ప్రశాంత్ భార్య అనూష ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయని తన భర్తను జైలు నుండి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, నాయకులు వంగ తిరుపతి, గోగుల రవీందర్ రెడ్డి, పానుగంటి సత్తయ్య, హైమద్, పెరుమాళ్ల జనార్దన్, ఆకునూరి సంపత్ కుమార్, అడ్లకొండ రవిగౌడ్, ముక్కెర వెంకటేష్, బాకం నగేష్, తిప్పని తిరుపతి, ఎండి రఫీక్ ఖాన్, జాడి భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. ఆమె ఈమెయిల్ ఏదైతే ఐడి అందులో ఎవరో హైక్ చేసినట్టుగా ఆమెకు నిర్ధారణ అయిన సందర్భంలో ఆమె అంతా విచారిస్తున్న సందర్భంలో దాని ద్వారా ఈమె ఫేక్ సర్టిఫికెట్లను మరొకటి ఈమెయిల్ ఐడి ద్వారా పంపినట్టుగా ఆమె దాని మీద చర్చ చేసిన సందర్భంలో ఈ శ్రావణి అనే అమ్మాయికి ఒక అనుమానం వచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిపై, యువకుడు వెంకటేష్ పై అనుమానం వచ్చి ఈ శ్రావణి తల్లి కందుల ప్రశాంత్ తల్లి పిలుచుకొని, బిడ్డ ఇట్లా మా బిడ్డ మీదకి ఇట్లా వచ్చిందంటే అమ్మాయి ఆమె కూడా చెప్పుట్లో ప్రశాంత్ అన్న మా తల్లి మేము ఆ ముందటింట్లో పోయి ఈమెయిల్ సంబంధించిన అవన్నీ డీటెయిల్గా వాళ్ళకున్న ల్యాప్టాప్ మరి చూసిన సందర్భంలో అందులో ఈమెయిల్ ఐడిని యాక్ట్ చేసినట్టుగా ఆమెకు అక్కడ నిర్ధారణ అయిన సందర్భంలో
ల్యాప్టాప్ కానీ సెల్ కానీ అక్కడ వాళ్ళు ల్యాప్టాప్ తీసుకున్న సందర్భాలు దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్న సందర్భాలు. ఈ సందర్భంలో ఈ కందుల ప్రశాంత్ మీద వాళ్ళు ఏది కేసు పెట్టడం జరిగింది. అమల కులం పేరుతో పెట్టినట్టుగా కేసు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఈ శ్రావణ అమ్మాయి కూడా పోయి నా కోసం మా తల్లి అన్న ఆ ప్రశాంత్తో పట్టుకుపోయి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, నా ఈమెయిల్ ఐడి ఆయన చేసే సందర్భంలో ఆయన అనుమానం వచ్చి మేము ఆయన దగ్గర పోతే అందులో నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ కావాలని కేసు పెట్టారు అని ఆమె కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ శ్రావణి అనే అమ్మాయి. ఇది పూర్తిగా మేము కూడా ఉన్నతాధికారితో మాట్లాడినాం. ఒక అమ్మాయి ఈమెయిల్ ఐకి చేసిన సందర్భంలో ఇది తప్పిది, ఆమెకు అన్యాయం జరుగుతుంది అని ఉన్నత పోలీస్ అధికారులతో మాట్లాడితే ఈ కింది ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఇది తప్పది, అమ్మాయికి అట్లా అన్యాయం చేయొద్దు, అది ఏం లేకుండా చేసేయండి అని కూడా ఉన్నత పోలీస్ అధికారి కూడా మేము మాట్లాడినప్పుడు చెప్పిన సందర్భం. ఇది నేను సాయంత్రం 6 గంటల ప్రాంతాన్ని ఫోన్ చేయడం జరిగింది. ఇక దాన్ని కంటిన్యూస్గా అంటే ఆయన ఇడిచిపెట్టకుండా రాత్రి ఉంచిందంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, దాడులు, ఫాల్స్ కేసులు, తర్వాత పెద్ద ఎత్తున ఈ అల్లర్లు జరుగుతున్న సందర్భంలో నెంబర్ ఆఫ్ కేసెస్ జరిగినాయి. ఈయన టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఈ రకంగా లోబడి పెట్టాలనే ప్లాన్ తోటి మరి రాజకీయ కక్ష, రాజకీయ ప్రోద్బలం. ఎందుకంటే ఒక ఉన్నత పోలీస్ అధికారులు నాకు చెప్పి ఏం లేదని చెప్పిన తర్వాత ఎస్ఐకి అంత ధైర్యం ఉంటుందని చెప్పండి. డెఫినెట్గా దీనిలో ఇన్వాల్వ్మెంట్ స్థానిక ఎమ్మెల్యే 100% ఇది చెప్పడం వల్లనే అప్పటికప్పుడే ఒకసారి పోలీసులు వేశారు ఎంక్వైరీ కోసం. రాత్రి 12-1 గంటల మధ్యన దాని ఎంక్వైరీ ఆఫీసర్ ఆయన కూడా రాత్రి 1 గంటకి ఇదంతా రాగమేఘల మీద పోవాల్సిన అవసరం ఉందని చెప్పండి. అంటే అమ్మాయికి అన్యాయం జరిగిందని అన్నాన్ని రమ్మని పట్టుకపోతే పాపం ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతాం పట్టుకపోతే ఆయన మీద కేసు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసము? అమ్మాయి మా ఇంటి పక్కన ఉంటుంది, తనకు చిన్న ఇబ్బంది ఉన్నది, అన్నయ్య రా అంటే తనతో వెళ్ళాక తన మీద కేసు పెట్టి నైట్ 1-2 అసలు ఇంటికి పంపించడం, మమ్మల్ని చూడడానికి కూడా ఇవ్వలేదు. మాకు ఏదైనా ఒక న్యాయం జరిగేటట్టు చూడండి. శ్రీరాంపూర్ కందుల ప్రశాంత్పై నమోదైన SC/ST అట్రాసిటీ కేసుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని దుర్గం వెంకటేశ్వర్లు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కందుల ప్రశాంత్ తన ఇంటికి వచ్చి దౌర్జన్యంగా నా ల్యాప్టాప్, సెల్ ఫోన్ లాక్కెళ్లడమే కాకుండా కులం పేరుతో దూషించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు దుర్గం వెంకటేశ్వర్లు ఆరోపించారు. తన వ్యక్తిగత విషయానికి పార్టీకి, ఎమ్మెల్యేకు, కాంగ్రెస్కు ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్టీని బదనాం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదేరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు పూజారి తిరుపతి, కౌన్సిలర్లు మడిగ మల్లయ్య, కోడిరి లహరి, జిల్లా కార్యదర్శి భూపతి శ్రీనివాస్, బిల్ల మల్లేష్, యూత్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే ఈరోజు ఉదయం మన నస్పూర్ మున్సిపల్ ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్యే ఈ శ్రావణి వచ్చారు మా ఇంటికి వచ్చి చిన్నతో మాట్లాడతాను, ఏందని నేను అనుకున్నాను. అది ఇది అనుకున్నది తీసుకొని అది ఇది అనుకుంటా పోతే ఎందుకు తీసుకుంటారు? మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆయన మొత్తం మతిస్థిమితం కోల్పోయి అసలు చూసిన తర్వాత ఒక 1 అవర్ మా ఇంట్లో చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొస్తా అని నా దగ్గరికి వెళ్ళి గుంజుకొని వెళ్ళి తీసుకెళ్ళి ఇష్టం ఉన్న చూసిన తర్వాత ఒక 1 అవర్ మా ఇంట్లో చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొస్తా అని నా దగ్గరికి వెళ్ళి గుంజుకొని వెళ్ళి తీసుకెళ్ళి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి తీసుకెళ్లారు. మళ్ళీ మా అమ్మ కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఆపితే ప్రశాంత్ నా ఇష్టం నేను తీసుకెళ్తా అన్నట్టు మాట్లాడాడు. అన్న తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, మరి నేను చేసేది నేను చేసుకో అంటే చేసుకో అన్నాడు. నీకు నచ్చింది నువ్వు చెప్పినట్టు చేసుకో, నీకు ఏమవుతుందో అది చేసుకో, చూసుకుంటా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇలాంటి ఏ సంబంధాలు లేవు. నా పర్సనల్గా నేను వెళ్ళి SI సార్తో మాట్లాడడం జరిగింది. ఇది సార్
ఇది జరిగింది స్టోరీ ఇది, ఇట్లా నా ల్యాప్టాప్ తీసుకెళ్ళిండు, నా ఫోన్ తీసుకెళ్ళిన తర్వాత ఏమని అడిగాను, అడిగితే కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాడు. నేను ఇయ్య, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీకు నచ్చింది చేసుకోపో, నేను ఇయ్య, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. అప్పటికి కూడా నేను మాట్లాడి చూసిన తర్వాత నాకు 2 రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ తీసుకోవడం జరిగింది, పిటిషన్ తీసుకున్నాడు, పిలిపించాడు, తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాడు. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఎస్ఐ సార్ అంతా చూసుకొని మాట్లాడి తొందరగా చేశారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. దానికి ఎస్ఐ సార్కి నాకు ధన్యవాదాలు. తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేసి నాకు ఇప్పివ్వాల్సిందిగా కోరుతున్నాను. మన నస్పూర్ మున్సిపల్ ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దివాకర్ రావు మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్ పెడుతూ తను ఏం మాట్లాడినాయంటే, మన నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 18వ వార్డులో ఉన్నటువంటి వెంకటేష్ అనే వ్యక్తి సరే తన వార్డులో ఇంటి పక్క వాళ్ళతో ఒక చిన్న గొడవ అయితే ఆ గొడవకు సంబంధించిన విషయాన్ని ఆదివారం రోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పోలీసు వారు వెంటనే వారి మీద అవతల వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది పోలీసు వాళ్ళు చేసిన పనిని పనిగట్టుకొని మా ప్రేమ్ సాగర్ రావు గారే అంటే స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏది చెప్తే అది నడుస్తుంది, ఆయన కానీ సంఘంలోనే నడుస్తుంది అని చెప్పేసి మా ప్రేమ్ సాగర్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఇది వరకు చాలాసార్లు చెప్పినాం, ఎక్కడేది జరిగినా మా ప్రేమ్ సాగర్ రావు గురించి మాట్లాడడం ఈ అయ్యగొడుగులకు అలవాటైంది. మరి ఆ పెద్ద మనిషికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థమైతలేదో మాకు తెలియదు. కానీ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, కందుల ప్రశాంత్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన వాళ్ళ వార్డులో వెంకటేష్ అనే పిల్లవాడిని ఇంటికి వెళ్ళి తన యొక్క సెల్లు ల్యాప్టాప్ తీసుకొని ఆయనను బెదిరించడం జరిగింది. దానికి గాను వెంకటేష్ అనే వ్యక్తి సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం మాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ కందుల ప్రశాంత్ అనే వాళ్ళ అమ్మను వాళ్ళని తీసుకొచ్చి ఏదో ప్రేమ్ సాగర్ రావు గారు కుట్రపూరితంగా ఇట్లా చేసినట్టు మాట్లాడిస్తుండు. అది సరైన పద్ధతి కాదు. దివాకర్ రావు గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇలా మంచిర్యాలను ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఒకే ఒక నిర్దేశంతో ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి మా ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అలాంటి వ్యక్తి మీద ఇవాళ బురద చల్లడం సరైన పద్ధతి కాదు. ఆయన మాట్లాడితే ఏమంటుండే, ప్రేమ్ సాగర్ రావు ఏం చేయలేదు అంటుండే, అన్ని ఆయనే చేస్తున్నాడు. ఏం చేసిండు ప్రేమ్ సాగర్ రావు? ఇలా మంచిర్యాలకు 100 కోట్ల రూపాయల అభివృద్ధి ఫండ్ తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఇలా మీ కార్యకర్త, మీ నాయకుడు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే అది మాకేం సంబంధం? మా కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా ప్రేమ్ సాగర్ రావు గారికి ఏం సంబంధం? ఇది సరైన పద్ధతి కాదు. దివాకర్ రావు గుర్తుపెట్టుకో, ఇంకోసారి మా ప్రేమ్ సాగర్ రావు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇది వరకు చాలాసార్లు చెప్పినాం. ఇకసారి మాటలతోటి కాదు, నెక్స్ట్ మాత్రం చేతులతోటి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇదే నస్పూర్లో మాట్లాడుతూ ఎన్జిఓస్ కూలగొట్టిండు, మళ్ళీ ఎన్జిఓస్ పని ఎట్లా నడుస్తుంది అంటాను. ఇలా ఇదే ఎన్జిఓస్లో నీ హయాంలో ఒక ప్రైవేటు వ్యక్తి, గోపాలరావు అనే ప్రైవేటు వ్యక్తి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని ఆ ఎన్జిఓస్ గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర లక్షల రూపాయలు గోల్మాల్ చేసినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? నీకు ముట్టాల్సిన ముడుపులు ముట్టినాయి కాబట్టి నువ్వు అప్పుడు సప్పుడు చేయకున్నావు. అంతే తప్ప ఇలా ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారు అక్కడ ఎన్జిఓస్ ఎవరైతే జెన్యూన్ ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఇల్లు కట్టించే ప్రక్రియను స్టార్ట్ చేసినాం. అంతే తప్ప నీలాగా లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని పనిచేసే వ్యక్తి మా ప్రేమ్ సాగర్ రావు గారు కాదు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని చేస్తున్నారు. దానికి మా ప్రేమ్ సాగర్ రావు గురించి మాట్లాడితే సరైన పద్ధతి కాదు. ఇంకోసారి మా ప్రేమ్ సాగర్ రావు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యువజన కాంగ్రెస్ నేతలు మంగళవారం డీసీపీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. దేశ ప్రజలను అగౌరవపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రావుల అనిల్ మాట్లాడుతూ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. దేశ ప్రజలను విభజించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ బండి విజయ్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్, టౌన్ అధ్యక్షుడు జలీల్, నాయకులు బొప్ప సుమన్, భీమిని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు విధ్వంసకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందో దానికి నిరసనగానే ఈరోజు మంచిర్యాల జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మంచిర్యాలలో ఉన్నటువంటి డీసీపీ ఆఫీస్ గారికి వచ్చి డీసీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వారు ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో వారి మాటల్ని ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త ధర్నాలకు కానీ ఎటువంటి యుద్ధమాలకైనా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఏదైతే ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చేసిరో దేశానికి స్వతంత్రం అనేది లేదు అని చెప్పి అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందో వారి వ్యాఖ్యలను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వారు అలా మాట్లాడినంటే దేశాన్నిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కించపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే వారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు దేశమంతటువంటి మత కలవాలను సృష్టించాలి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే వారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. డెఫినెట్గా వారు చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు మంచిర్యాలలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శివసేనారెడ్డి గారి ఆదేశ అనుసారం ఈరోజు మంచిర్యాల జిల్లా డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఇటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే వారు ఏ పిలుపునిచ్చినా కూడా ఆ పిలుపుని అందుకొని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మంచిర్యాల జిల్లా నుంచే మొదలవుతాయని చెప్పి ఆర్ఎస్ చీఫ్ ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఇది శాంపిల్ మాత్రమే. రాబోయే రోజులలో చాలా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ వ్యాఖ్యలను అన్నిటికీ కూడా. శ్రీరాంపూర్ ఏరియా శ్రీ సాయి అందుల పాఠశాల విద్యార్థులకు వృద్ధులకు మంగళవారం మంద సాయి కుమార్ 15వ వర్ధంతి సందర్భంగా వారి భార్య పార్వతి, కుమారుడు విజయ్, కూతురు దీపిక చాందినీలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంద సాయి కుమార్ జ్ఞాపకార్థం అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సాయి కుమార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా నేడు సాయి దృష్టి అందుల పాఠశాల మరియు వృద్ధాశ్రమంలో వారి భార్య శ్రీమతి పార్వతి గారు, అదేవిధంగా కుమారుడు మరియు విజయ్ మరియు దీపిక చాందిని గారు ఆశ్రమంలోని వయోవృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు. సాయి కుమార్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.